మాస్క్ మాస్క్ మ్యాన్ మనం కొత్తగా వచ్చేసినాం. మాస్క్ మ్యాన్ కొత్తగా ఎంట్రీ. మాస్క్ తీస్తే కూడా మనం మాస్క్ మ్యాన్ లానే ఉంటాం. తీయమంటారా? వద్దులేడి తర్వాత బ్రాండ్ అట్లే మెయింటైన్ చేయాలి. మాస్క్ మ్యాన్ సినిమా మాత్రం అదిరిపోయింది. ఇప్పుడే చూసి వచ్చిన నేను. ప్రభాస్ అన్న మాత్రం అరాచకము. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం విజృంభణ. అసలు నర్రలోకి ఇట్లా ఎక్కిచ్చారు కదా, సూపర్ ఉంది. మొత్తం రక్తం రక్తం రక్తం. ప్రభాస్ మాత్రం అరాచకం. 6 ప్యాక్ ఉంటుంది లాస్ట్లో. కత్తి సీన్లు అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. గూస్ బంప్స్ మామూలుగా లేదు. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుంది డైలాగ్ విన్నావు కదా, సేమ్ అదే డైలాగ్. గుద్దితే రక్తం అంటుతుంది, టైర్లకు పోయి గుద్దుకుంటారు. టిప్పర్ లారీ ఇట్లా షేక్ అయిపోతాయి. మస్తుంది. ఓవరాల్గా మాత్రం 5కి 4.5 సూపర్ ఉంది. శృతి హాసన్ నాకు కనిపించలేదు బాయ్ స్క్రీన్ మీద. అసలు ప్రభాస్ 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 అంతే. ప్రభాస్ నిజం. శృతి హాసన్ లైటు ఎవ్వరు కనిపించారు మనకు. ప్రభాస్ ఒక్కడే ఉంటాడు. మస్తుంది. అస్సలు మామూలుగా బాహుబలిని దాటి వెళ్ళిపోతుంది. చాలా 1000 కోట్లు ఈజీగా 2 డేస్లో సూపర్ ఉంది సినిమా అయితే. అదిరిపోయింది. మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో పాట పెట్టిండు, నిన్న యూట్యూబ్లో రిలీజ్ చేసిన. అది సూపర్ ఉంది. అది మాత్రం అన్న సలార్ సినిమా అయితే ఇచ్చి పడేసింది అన్న. సినిమా వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది అన్న. ఈ సినిమాలో బాగుందని ప్రభాస్ అన్న లుక్స్ అన్న, అబ్బాబా మామూలు లుక్స్ కాదన్న. ఆ స్టైల్ కానీ, ఆ యాక్షన్ సీన్లు కానీ, ఆ బాడీ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. స్టోరీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసేసింది అన్న. అంతా బాగుంది మూవీ అయితే. చెప్తున్నా మీరు అందరు చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న. కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడో కొంచెం స్లో, కొంచెం లాగ్ అనిపించింది అంతే. తర్వాత సెకండ్ హాఫ్ ఉంటుంది అమ్మ పీక్స్కి వెళ్ళిపోయింది అన్న. నిజంగా మామూలుగా తీలే ప్రశాంత్ నీల్ గారు. నిజంగా అసలు సినిమా అంటే ఇలా ఉండాలి అని అయితే అనిపించింది అన్న నాకు. సో మీరు సినిమా చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న. ప్రభాస్ అన్న ఫైటింగ్ సీన్లు ఉంటాయన్న, అమ్మ కత్తులతో ఇలా 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 అంటారు. అసలు మామూలుగా కాదు. కలెక్షన్లు అంటారా, ఈ బ్యాంకు ఆ బ్యాంకు, ఈ బ్యాంకు ఆ బ్యాంకు, ఏ బ్యాంకు పనికిరాదన్న. కావాలంటే రివర్ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, అన్ని బ్యాంకులు తేవాలి. అందులో పెట్టినా కానీ ఇంకా డబ్బులు అలానే ఉంటాయన్న. అన్ని కలెక్షన్లు వస్తాయి. సో మీరు అందరు చూడండి అన్న సలార్ సినిమా. ఎవరు ఎక్కడ మిస్ కాకండి అన్న. ఒక ప్రభాస్ ఫ్యాన్గా హ్యాపీగా ఫీల్ గర్వంగా చెప్పడానికి గంట జర్నీ చేసి మరీ వచ్చారన్న. సలార్ మూవీ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. ఇన్నాళ్ళకి మా ప్రభాస్ని మాకు తను తీరా ఫుల్ మీల్స్ పెట్టాడు ప్రశాంత్ నీల్. నిజంగా కొన్ని ఏరియాలో అయితే ప్రశాంత్ నీల్ గుడి కడతారనమాట. బాహుబలి తీసినప్పుడు రాజమౌళికి ఎలాగైతే ఆ గుండెల్లో పెట్టుకున్నారో ప్రశాంత్ నీల్కి అయితే ఆయన గుడే కట్టేస్తారనమాట. సినిమా మాత్రం ఆ లెవెల్లో ఉంది. ఎలివేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ప్రభాస్ చూపించిన లుక్స్ విధానం, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అంతా ఒక డైలాగ్ డెలివరీలో కానీ ఒక ప్రభాస్ ఇది, ప్రభాస్కి తగ్గ సినిమా ఇది. నేనే ప్రభాస్ని నేను తల చూపించగలను, ఇంకెవడో చూపించడానికి మళ్ళీ ప్రశాంత్ నీల్ నిరూపించాడు. కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ సినిమా ప్రభాస్ గారు పడాలి అని ఏ ఫ్యాన్ అయితే అనుకున్నాడో ఆ ఫ్యాన్ అంచనాలకి ఏం మాత్రం తగ్గకుండా వేరే లెవెల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న.